హాయ్ అండి, వెల్కమ్ టు రాబియా ఫర్ వీడియోస్. ఈరోజు అయితే మీ అందరి కోసం ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెసిపీ అయితే చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట. అలానే ఫుల్ గ్రేవీతో అయితే ఈ కర్రీ ఉంటుంది. మనకి చపాతీలో, బగారా రైస్లో, అలానే వైట్ రైస్లో కూడా మంచి కాంబినేషన్ అండి ఇది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది అయితే నాకు కామెంట్లో చెప్పండి. దీని ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటన్నది అయితే చూసిద్దాం. ఇక్కడైతే నేను ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలా చాప్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా మనకి కాసేపు మగ్గాలండి. మీరు కొంచెం ఎగ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటుంటే ఇంకో 2 ఉల్లిపాయలైనా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టోటల్ 5 ఎగ్స్ తీసుకుంటున్నాను అనమాట. 5 గుడ్లు అయితే తీసుకున్నాను. అందుకే నేను ఒక 2 ఉల్లిపాయల వరకే చాప్ చేసుకున్నాను. కాసేపు లిడ్ పెట్టేసుకుని ఉల్లిపాయలని కాసేపు మగ్గాలన్నమాట. చూద్దాం ఉల్లిపాయలు మనకి మగ్గాయో లేదో. లిడ్ తీసి చూడండి, ఉల్లిపాయలు అయితే మనకి మగ్గిపోయాయి కాసేపు. ఇప్పుడు ఇందులోనే నేను చాప్ చేసి పెట్టుకున్న కొంచెం అల్లం ముక్క, అలానే వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క అల్లం ముక్క అండి, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఇలా లేకపోతే పేస్ట్ అయినా ఉన్నా సరిపోతుంది. అలానే నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను. మీరు ఇంకొంచెం స్పైసీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకో 2-3 పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి. మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. అందుకే ఇప్పుడు కాసేపు మళ్ళీ ఇవన్నీ కూడా మనకి మగ్గాలన్నమాట. ఆయిల్లో కాసేపు ఇలా మగ్గిన తర్వాత అదే ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేసి అయితే చెప్పండి ఎలా ఉంది ఏంటన్నది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది ఏంటన్నది అయితే చేసుకున్న తర్వాత నాకు కామెంట్లు అయితే చెప్పండి. చూడండి, ఉల్లిపాయలు కూడా మనకి ఆయిల్లో అనేది ఫ్రై అవుతున్నాయి కదా. ఈ విధంగా ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని కాసేపు అయితే చల్లారనిచ్చుకుందాం. ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను ఇక్కడ. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారనమాట. వీకెండ్స్లో ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చుకోకపోతే ఇలా చేసి పెడితే పిల్లలకి, అసలు నాన్ వెజ్ తినే పిల్లలు కూడా ఇలా మంచిగా ఎంజాయ్ చేసేస్తారనమాట. ఇలా ఎగ్స్ తోటి మీరు చేసి పెడితే. ఎగ్ కొంతమంది పిల్లలు అయితే ఇష్టపడరు కదా, లోపలిది తీసి పడేస్తారు. వాళ్ళు కూడా బాగా ఇష్టం తింటారు. ఇక్కడ కొంచెం చల్లారిన తర్వాత నేను కొంచెం ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను. ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర తీసుకున్నానండి. అలానే నానబెట్టుకున్న జీడిపప్పు అండి ఇక్కడ, అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. మీరు ఇలా కొంచెం గ్రైండ్ చేసేసుకోండి. వాటర్ వేసుకుంటే మరీ పేస్ట్గా అయిపోతుంది. అందుకే కొంచెం ఇక్కడ నేను వాటర్ తక్కువ వేసుకున్నాను. మీరు చూసి అయితే యాడ్ చేసుకోండి వాటర్. చూడండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కూడా మనం మిక్స్ అయిపోయాయి కదా. అన్నీ ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను. నేనైతే వేడివేడిగా వేసాను, మీరు అలా వేసుకోవద్దండి, ఎందుకంటే మిక్సీ పాడైపోతుంది మనకి జార్ అనేది తొందరగా. ఇక్కడైతే కొంచెం మళ్ళీ ఆయిల్, అదే ఆయిల్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో నేను స్పైసెస్ వేసుకుంటున్నాను. ఒక 3 నేను ఇక్కడ ఇలైచి, ఒక 10 వరకు నల్ల మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలానే ఇక్కడ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా లేకపోతే ఇప్పుడు ఈ ప్లేస్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. నేను అందులో వేసేసుకున్నాను కాబట్టి జార్లోనే, పచ్చివి ఇక్కడ వేయట్లేదు. ఇదంతా చూడండి, ఈ పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత అదే జార్లో ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ తీసుకొని వేసేసుకోండి. ఎక్కువ వాటర్ వేసేసుకుంటే మొత్తం మళ్ళీ ఇలా చిదిలిపోతుంది అనమాట. మళ్ళీ మనకి స్టవ్ అంతా పాడైపోతుంది. అందుకే నేను వేయలేదండి ఇక్కడ, కొంచెంగా చూసుకొని వేసుకుందామని చెప్పి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనకు ఒక దాబా స్టైల్లో ఉంటుంది. ఎప్పుడు చేసుకునే మనం మా ఎగ్ కర్రీ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటనేది. కొంచెం లేట్ అయినా సరే చేసుకొని అయితే డెఫినెట్గా చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి కింద అడుగు పట్టేస్తూ ఉంటుందన్నమాట. మీరైతే ఇక్కడ మీ చేతికి పని పెట్టాల్సిందే, కాసేపు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడైతే సాల్ట్ చూసుకొని వేసుకోండి. కొంచెం ఇలా మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఊరికి అడుగు పట్టేసిద్ది అనమాట. ఇక్కడ నేను కొంచెం ఇప్పుడు స్పైసెస్ వేసుకుంటున్నానండి. ఇక్కడ కారం వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే. మా కారం అనేది కొంచెం ఘాటు తక్కువ ఉందని చెప్పి నేను కొంచెం ఎక్కువ వేసాను. ఒకవేళ మీకు ఎక్కువ ఘాటు ఉంటే కారం 1 స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. అలానే ఇక్కడ నేనైతే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా ఇప్పుడే మీరు కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఫస్ట్. ఇక్కడ చూడండి, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. దాని తర్వాత ధనియా పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది, ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడు మంచి కాంబినేషన్ అండి చపాతీల్లో వాటిలోకి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పెరుగు కూడా వేసుకున్నానండి. కొంచెం మనకి మనకి మీగడ ఉంటుంది కదండి పెరుగు మీద, ఆ మీగడతో సహా వేసుకోండి. అందుకే నాకు కొంచెం ఆయిలీగా ఆయిల్ తక్కువ వేసుకున్నా మనకి అది నెయ్యి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను 5 గుడ్లు అయితే ఉడకబెట్టుకొని ఇలా కొంచెం అడ్డంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ రకంగా అయితే కట్ చేసుకుంటే ఆ మసాలా అనేది మొత్తం లోపలికి వెళ్ళి ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే లోపలిది అసలు తినరు కదా, తినని పిల్లలు కూడా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పటం అస్సలు మర్చిపోవద్దు.
కొంచెం లేట్ అయినా సరే చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు కొంచెం పిల్లలు కానీ మనకి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ కొంచెం స్పెషల్గా అయితే చేయాలి అలాంటివి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి తీసుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను. కసూరి మేతి వేసుకుంటే మనకు ఒక మంచి కమ్మని టేస్ట్ డాబా స్టైల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని అయితే కాసేపు అయితే ఉడకబెట్టేసుకున్నానండి. ఒక 5 to 10 minutes వరకు అయితే మనకి ఇవి ఉడకాలన్నమాట. మనకి గ్రేవీ అనేది చూడండి ఎంత గ్రేవీ ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో ఫుల్గా తినేస్తారనమాట, అంత బాగుంటుంది. చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మనకి ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంజాయ్ చేసేద్దామండి అందరూ. మీరు కూడా ఎప్పుడైనా మీకు తీరిక ఉన్నప్పుడు ఇలా చేసుకొని అయితే చూడండి. లోపల వరకు అయితే మనకి గ్రేవీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, అందుకు వెళ్ళిపోయింది అనమాట. ఎంజాయ్.